పూర్వం ఒక కళింగానో గట్టి రాజ్యం ఉండేది బాబు. అక్కడ ధర్మపాలుడు అనొక రాజు. మనిషి మంచోడే గాని పాపం ఆయనకు చానేళ్లదాకా పిల్లకాయలు చేరు. ఏ దేవుడికి మొక్కినాడో ఏమో గాని ఆఖరికి ఒక్కొడుకు పుట్టినాడు. వాడికి మణిశేఖరుడు అని పేరు పెట్టుకుని అపురూపంగా సాకున్నాడు. ఆ పోరగారు కూడా అరాచకమైన తెలివిగలవాడు, సకల విద్యలు నేర్చేసినాడు. ఒకరోజు మణిశేఖరుడికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో, అయ్యా నేను కాశీయాత్రకు పోవాలా అని తండ్రికి చెప్పినాడు. రాజు సరే అని మంత్రి కొడుకు చిత్రసేనుణ్ణి తోడిచ్చి పంపినాడు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లు బస్సులు ట్రైన్లు లేవు గదా, కాళ్లకే పని. సంచులు తగిలించుకొని గుర్రాలెక్కి బయలుదేరినారు. మొదటి మజిలి నడిచి నడిచి కాళ్ల నొప్పులు పుట్టి ఒక తోట దగ్గర ఆగారు. అది అచ్చం మన తలకోన రాయిలాగే ఉంది. అక్కడ ఒక చెరువు పక్కన కూచుంటే ఒక ముసలి సిద్ధుడు అంటే స్వామీజీ తారసపడ్డాడు. ఆ స్వామి మొహంలో ఏదో వింతైన వెలుగు. మనోడు పోయి నమస్కారం పెడితే ఆయన, నాయనా కాశీకి పోయే ముందు లోకంలో మనుషులు ఎంత మాయలో ఉన్నారో ఒక కథ చెప్తా విను అని మొదలుపెట్టాడు. ఆ స్వామి చెప్పిన మాయాఫలం ముచ్చట. పూర్వం ఒక రాజుండేవాడు. ఆయన దగ్గరికి ఒక స్వామీజీ వచ్చి ఒక వింత పండు ఇచ్చి, రాజా ఈ పండు తింటే నీకు అస్సలు ముసలితనం రాదు, ఎప్పటికీ కుర్రాడిలాగే ఉంటావు అన్నాడు. రాజుకు తన మీద కంటే తన పెళ్ళం మీద మోజు ఎక్కువ. నేను ముసలుండైనా పర్లేదు గాని నా పెళ్ళం ఎప్పుడూ ఇట్లానే ముద్దుగా ఉండాలి అని ఆ పండుని రాణికిచ్చినాడు. రాణిగారి గోలబాబు. ఆమెకు రాజు మీద ప్రేమ లేదు. ఆమెకు గుర్రాల కొట్టంలో పనిచేసే ఒకడి మీద కన్నుబడింది. రాజుకు తెలియకుండా ఆ పండుని తీసుకుపోయి వాడి యవ్వనంగా ఉండాలని వానికిచ్చింది. వాడు ఇంకా పెద్ద గజదొంగ. వానికొక వేశ్య అంటే పిచ్చి. వాడు ఆ పండు తీసుకుపోయి ఆ వేశ్యకు గిఫ్ట్ ఇచ్చినాడు. వేశ్య పండు చూసి, అబ్బా నేను పాపాత్మురాలిని, నేను యవ్వనంగా ఉంటే ఊళ్ళో ఇంకెంతమంది ఇళ్ళు నాశనం చేస్తానో, మన రాజుగారు మంచోడు కదా, ఆయన యవ్వనంగా ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది అని మళ్ళీ రాజు దగ్గరికే పోయి ఆ పండునిచ్చేసింది. ట్విస్ట్ ఏందంటే రాజు ఆ పండు చూడగానే షాక్ తినిపోయాడు. అరే ఇది నా చేతికెట్లా వచ్చింది అని ఆరా తీస్తే మొత్తం గుట్టు రట్టయిపోయింది. ఛీ, లోకంలో ప్రేమ అంటే ఇంతేనా, ఒకరి వెనక ఒకరు ఇంత మాయ చేస్తారా అని రాజుకు పిచ్చెక్కిపోయింది. వెంటనే రాజ్యం వదిలేసి అడవికి పోయి సన్యాసైపోయినాడు. ఈ కథ విన్నాక మణిశేఖరుడికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అబ్బబ్బబ్బా, లోకంలో యవ్వనం అందం అంతా ఉత్తదే సామి, భక్తి ముఖ్యం అని తెలుసుకున్నాడు. ఆ రాత్రికి అట్లానే అక్కడ నిద్రపోయి తెల్లారాక రెండో మజిలీకి బయలుదేరినారు. ఎట్లుంది సామి మొదటి మజిలీ? నచ్చితే చెప్పు. రెండో మజిలీలో ఇంకా గట్టి కథలున్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మరొక స్వాములు.